వంట స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న మూడు ఉత్సాహం రెండూ పోయాయి. వంట స్టార్ట్ చేసానో లేదో సిలిండర్ లో గ్యాస్ అయిపోయింది. మామూలుగా అయితే అయిపోయిన గ్యాస్ సిలిండర్ క్యాప్ తీసి ఇంకొక దానికి పెట్టడానికి నాకు చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఈ రోజు ఎందుకనో అస్సలు రాలేదు. అసలుకే మా వారి మీద చాలా కోపంలో ఉన్నా. ఇంకా కోపాన్ని కూడా పక్కన పెట్టి మా వారిని పిలుస్తూనే ఉన్నాను. కానీ మా వారైతే అస్సలు పలకలేదు. క్యాప్ తీస్తుంటే ఎందుకు రావట్లేదని కోపంలో స్పీడ్ గా లోపలికైతే తొంగి చూసా. అంతే, అక్కడ ఉన్న వుడ్ అయితే నా నెత్తికి తగిలింది. ఇంకా దిమ్మ తిరిగిపోయింది. కోపంలో సిలిండర్ కున్న వైట్ కలర్ మూతని ఒక్క గుంజే అంతే, దానికున్న పిన్ అయితే ఇరిగిపోయింది. అప్పుడొచ్చారు మా వారు కంగారుగా భయపడుతూ. ఎందుకంటే ఆ కోపంలో ఒక అగ్గిపుల్లనైనా సిలిండర్ మీద వేసేస్తానని భయపడి ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుని సీరియస్ గా వంట చేసుకుంటుంటే మా వారేమో చెక్ చేసుకుంటున్నారు. ఒకవేళ క్యాప్ సరిగ్గా పెట్టానా లేదా అని భయపడి. కోపంలో ఉన్న నన్ను చూసి మా వారు ఎప్పుడు చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? జోగ్గా అన్న మాటలు జోగ్గా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోకూడదు అని. నా కోపమేమో తాటాకు మంట లాంటిది. ఎంత తొందరగా అంటుకుంటానో అంత తొందరగా చల్లారిపోతాను. బెండకాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి.